ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ అండి. వెల్కమ్ టు జస్టిస్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే మన చుట్టాల వాళ్ళ పెళ్లిలో ఒక శారీ కట్టుకున్నానని ఫొటోస్ అవి షార్ట్స్ లో పెట్టాను కదండి. ఆ షార్ట్స్ లో అడిగారండి, అక్క శారీ బాగుంది, శారీకి సంబంధించిన గాజులు గాని ఇవన్నీ కూడా ఎలా తయారు చేసావు ఏంటి అని చూపించమని అడిగారండి. అవి ఎలా తయారు చేశాను ఏంటి ఎలా చేసుకున్నానో కూడా మొత్తం జాకెట్ డిజైన్ కూడా అంతా నేనే చేసుకున్నానండి. దాని గురించి అయితే చూపిస్తాను. నేను ఎలా డిజైన్ చేస్తున్నాను, థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకున్నాను, ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తూ చూపిస్తాను. చూడండి, ఓకేనా? వీడియో ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్. నేను షార్ట్స్ లో కట్టుకున్న శారీ అయితే ఇదేనండి. ఇదే శారీ నేను కట్టుకున్నది అయితేను చాలా చాలా బాగా వచ్చింది. లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. ఇలా వచ్చేసి బార్డర్ ఇలా ఇచ్చాడు, కాపర్ బార్డర్ లాగా ఉంది, చాలా బాగుంది. దీనికి ప్లెయిన్ గా వచ్చేసింది, బ్లౌజ్ కూడా ప్లెయిన్ గా వచ్చేసింది, బార్డర్ కలరే ప్లెయిన్ గా వచ్చేసింది. అయితే దీనికి శారీ పిక్స్లు అయితే నేనే చూసుకున్నాను, ఇవన్నీ నేనే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగుంది కదా. ఆపోజిట్ కలర్ లో గ్రీన్ కలర్ లో శారీ పిక్స్లు అయితే వేసాను. ఎలా ఉన్నాయో చూడండి. పిక్స్లు అయితే ఆల్రెడీ వాష్ కూడా అయిపోయింది. మీకు చూపిద్దాం అనుకున్నాను, కొంచెం నాకు కుదరలేదు, అందుకనేసి వాష్ కూడా అయిపోయింది. ఇలా వేస్తానండి శారీ. ఇంకా నేను బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను. నాకు ఈ శారీ మీద బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి, శారీ కుచ్చులు చేసుకోవడానికి, థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి ఓన్లీ 100 రూపీస్లో నాకైతే అయిపోయిందండి. తక్కువ ఖర్చులో ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటో కూడా చూడండి. వెల్కమ్ అండి, నా ఛానల్లోకి వెల్కమ్. బ్లౌజ్ ప్లెయిన్ గా వచ్చిందని చెప్పాను కదా, ఇలా ప్లెయిన్ గా వచ్చిందండి. షార్ట్స్ హ్యాండ్సే కుట్టించుకున్నాను. దానికి నేను వచ్చేసి ప్లెయిన్ గా ఉంటే బాగాలేదు, మగం వర్క్ అన్నా ఎంబ్రాయిడింగ్ అయినా చేపించుకుందాం అనుకున్నాను. అంత బడ్జెట్ లో అవసరం లేదు, మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, శారీ కంటే కూడా బ్లౌజ్ కి హెవీ లుక్ వచ్చేసింది, చాలా చాలా బాగుంది. వెనకాల మొత్తం ఇలా చేసుకున్నానండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి ముందల పార్ట్కి వెళ్ళి ముందల పార్ట్కి ఇంతవరకు వేసుకున్నాను. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్లలో చెప్పండి. బాగుందా వర్క్, బాగాలేదా చూడండి. అంతా కూడా స్టిచ్ చేసేసాను. ఇక్కడ మాత్రమే కొంచెం సూదితో కుట్టాను. ఇదంతా కూడా గమ్తో స్టిక్ చేశాను. ఇవన్నీ కూడా గమ్తోనే స్టిక్ చేశాను. చాలా బాగా లుక్ అయితే చాలా బాగా అనిపించింది. పెళ్లిలో అయితే ఇవంతా బాగా స్టిక్ అయిపోయాయండి గట్టిగా. ఇది స్టిక్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదండి, తీద్దాం అనుకున్నాను కానీ నేను అనుకుంటూ చేసుకున్నాను. ఒక్కసారిగా అనుకోలేదు డిజైన్ అంతా కూడా. అసలు పెళ్లి 2 రోజుల ముందే చేసుకున్నాను. రేపు పెళ్లి అనగా ఈ రోజు ప్రిపేర్ చేసుకున్నాను. అవుతుందో లేదో అన్న డౌట్ తోని అసలు వీడియో కూడా షూట్ చేయలేదు. ఎందుకంటే ఎంతవరకు అవుతుందో తెలియదు, వర్క్ పెళ్లి వరకు పూర్తి అవుతుందో లేదో అనుకుంటూ చేసుకున్నాను. కానీ పూర్తి అయిపోయింది. పెళ్లికి వేసుకున్నాను కూడా, చాలా చాలా బాగుంది. పెళ్లిలో కట్టుకుంటే కూడా చాలా బాగా లుక్ వచ్చిందండి. చూడండి మీరు కూడా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్ కూడా బాగా వచ్చాయి, చాలా బాగుంది. మనకు శారీ వచ్చేసి ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ యూజ్ చేశాను, కుందన్స్ అనేసి. ఈ కలర్ యూజ్ చేసిన తర్వాత మొత్తం అదే కలర్ యూజ్ చేస్తే కూడా బాగుండదు అనేసి కొంచెం దీని షాడో వచ్చేలాగా, ఇది గోల్డ్ కలర్ అండి, గోల్డ్ కలర్ వచ్చేసి దీని మీదకి వేసేసరికి ఈ బ్లౌజ్ కలరే వచ్చేసినవి. కొంచెం లైట్ కలర్ ఉండే గోల్డ్ లో, చాలా బాగా ఉంది లుక్ అయితే. చాలా అయితే మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ లో కామెంట్ చేయండి. అయితే ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను, అవి కూడా చూపిస్తాను, చూసేయండి ఓకేనా. చాలా బాగా అనిపించాయి కూడా. పెళ్లిలో కూడా మంచి కలగా 2 చేతులకు అన్నట్టుగా చేసుకున్నాను. ఇలా సింగిల్ గా పేర్ చేసుకున్నాను. హెవీగా వేసుకోవాలనిపించలేదు. ఈ మిడిల్ లో వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ యూజ్ చేశానండి. సింగిల్ స్టోన్ లాగా ఉంటుంది. గ్లాస్ బ్యాంగిల్స్ మన కలెక్షన్ లో కూడా ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. మీకు ఈ బ్లౌజ్ వర్క్ కావాలన్నా, ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని వివరాలు అవి చెప్తాను ఓకేనా. మీకు కావాలన్నా కూడా నేను కస్టమైజ్ చేసి ఇస్తానండి. మీకు ఈ గాజులు ఎలా అనిపించాయి కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.
నాకైతే లుక్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఫోటో కూడా చూపిస్తాను చూడండి. ఈ శారీ, హెడ్ బ్యాంగిల్స్, ఆ బ్లౌజ్ నేను దిగిన ఫొటోస్ అయితే ఆల్రెడీ షార్ట్స్ లో పెట్టాను. ఒకసారి మీకు ఇక్కడ కూడా ట్యాగ్ చేస్తాను చూడండి. ఫోటో చాలా మంచి లుక్ వచ్చింది. చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా సింపుల్ గా తక్కువ ధరలో శారీ తీసుకొని ఎక్కువ లుక్ వచ్చేలాగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా? మీకు ఎలా అనిపించాయో కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెల్కమ్.